మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్లే కావచ్చు, మన లైఫ్లో స్ట్రెస్ అనేది, ఓవర్ థింక్ అనేది ఒక భాగంగా మారిపోయాయని చెప్పుకోవాలి. సో స్ట్రెస్ లేకుండా ఎవరూ కనిపించడం లేదు. అయితే ప్రతి విషయానికి ఫ్యూచర్ గురించి టెన్షన్ పడుతూ ఉండటం, ఎక్కువగా ఆలోచించడం, వీటి వల్ల బీపీ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది? సో ఈ ఫ్లక్చువేషన్స్ ఏ రకంగా ఉంటుంది? సో ఒక్కసారి అలా స్టార్ట్ అయింది బీపీ, సో కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ అలానే ఉంటుందా? సో ఒక్కసారి స్ట్రెస్ తీసుకున్నాం, బీపీ వచ్చిందంటే అది కంటిన్యూస్గా అట్లానే ఉంటుందా? సో బీపీ మీద మనకు ఉన్నటువంటి కొన్ని రకాల డౌట్స్ని ఇవాళ డాక్టర్ని అడిగి మనం క్లారిఫై చేసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గుడే గారు, జనరల్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సమాజిగూడ. హలో సార్. సార్, ఒక్కసారి ఏ విషయంలోనైనా సడన్ స్ట్రెస్ అనేది తీసుకునేటప్పుడు, ఓవర్ థింక్ చేసినప్పుడు డెఫినెట్గా బీపీ అనేది కొంచెం హై వచ్చిందనుకోండి, సో అది లాంగ్ టర్మ్లో అలానే ఉండిపోతుందా, కంటిన్యూ అవుతూ ఉంటుందా? నాట్ నెసెసరీలీ. ఇప్పుడు యూజువల్గా దాన్ని యాంగ్జైటీ అంటాము. దాంట్లో అక్యూట్ యాంగ్జైటీ అనేది ఇప్పుడు పలానా పర్టికులర్ సిచ్యువేషన్ గురించి, అది భయం నుంచి అవ్వచ్చు, లేదంటే ఒక రకమైన ఒక్కోసారి రేర్గా ఎగ్జైట్మెంట్తో కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఒక బాధ అవ్వచ్చు, రకరకాల ఎమోషన్స్తో పీపుల్ డూ ఫీల్ స్ట్రెస్, లాట్ ఆఫ్ స్ట్రెస్. అది వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎలా అయినా. సో స్ట్రెస్ అనేది యూజువల్గా ఇట్ స్టార్ట్స్ ఆఫ్ యాజ్ అన్ అక్యూట్ ఫినామినన్, అంటే ఇప్పుడే స్టార్ట్ అయిన ఫినామినన్, అంటే కొన్ని గంటలు అవ్వచ్చు, కొన్ని రోజులు యూజువలీ. అండ్ ఆ స్ట్రెస్సార్ ఏదైతే కాజ్ చేస్తుందో అది కనుక సపోజ్ క్రానిక్గా అంటే ఉండిపోతుంది ఒక నెలలు తరబడి, అప్పుడు ఇంకా మెల్లగా బాడీ ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. అంటే కొన్ని హార్మోన్స్, కార్టిసాల్, గ్రోత్ హార్మోన్, ఎపినెఫ్రిన్, ఎడ్రినలిన్, ఈ హార్మోన్స్ అన్నీ ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్, అంటే ఒక రకమైన భయం వచ్చినప్పుడు బాడీలో హార్ట్ రేట్, సింపాథటిక్ సిస్టమ్ అంటాం, హార్ట్ రేట్ పెరగటం, స్వెటింగ్ రావటం, బీపీ పెరగటం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అయితే యూజువల్గా బాడీ దీన్ని ఓవర్కమ్ చేస్తుంది, అంటే బ్లంట్ చేస్తుంది విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం. అది నిద్రలో అవ్వచ్చు, బట్ కొంతమందిలో మాత్రం ఇట్ కీప్స్ ఆన్ సబ్అక్యూట్గా, ఒక క్రానిక్గా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండిపోతుంది. సబ్కాన్షియస్లీ ఆ యాంగ్జైటీ అనేది మెల్లగా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో దట్ బికమ్స్ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్. ఒకవైపు వాట్ స్టార్టెడ్ యాజ్ ఎ అక్యూట్ యాంగ్జైటీ ఫినామినన్ విల్ బికమ్ ఎ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్, GAD అంటాం. అండ్ మెల్లగా దానికి డిప్రెషన్ కూడా తోడవుతుంది. అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది పార్ట్ ఆఫ్ ద సేమ్ ఫినామినన్ బేసికలీ. అయితే ఇది నెలల తరబడి ఉంటే, అంటే 1 month 2 months తరబడి ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా యాంగ్జైటీని ట్రీట్ చేయాలి. లేదంటే ఈ సింపాథటిక్ సిస్టమ్ కంటిన్యూస్గా హార్ట్ రేటు పెంచి, బీపీ పెంచి, నిద్ర లేకపోవటం అవ్వచ్చు, ఒక రకమైన భయం అనేది కాన్స్టెంట్గా కనుక ఉంటే ఖచ్చితంగా వీళ్ళు బీపీ దిశగా వెళ్తారు. వీళ్ళు ఫ్యూచర్లో హైపర్టెన్సివ్ అంటే బీపీ రాబోతుంది వీళ్ళకి. అయితే దాన్ని మనం ఒక రకంగా ఇంటర్వ్యూన్ చేయొచ్చు మధ్యలో, అంటే ఆ వాట్ ఎవర్ కౌన్సిలింగ్ తీసుకోవడం అవ్వచ్చు, కొంత మందులు వాడటం అవ్వచ్చు. యాంగ్జైటీకి మనం కొన్ని క్లాసెస్ ఆఫ్ మందులు ఉన్నాయి విచ్ ఆర్ 100% సేఫ్, యూ క్యాన్ టేక్ దెమ్. సో అండ్ దెన్ నిద్ర లేకపోవటం, ఇమాజిన్ వారాల తరబడి నిద్ర లేదనుకోండి, మీ యాంగ్జైటీ వర్స్ అవుతూ ఉంటుంది. మీకు నిద్ర లేమి వల్ల నార్మల్గా హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది, బీపీ కూడా పెరుగుతుంది, అండ్ స్ట్రెస్ విల్ యాడ్ టు ఇట్. కాబట్టి నార్మల్గా ఉండాల్సిన 72 beats per minute హార్ట్ రేట్ అనేది 90, 100 అంటే రెస్టింగ్ టెకికార్డియా. అంటే నార్మల్గా ఉన్న, అంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు కానీ పరిగెడుతున్నప్పుడు ఆబ్వియస్లీ హార్ట్ రేట్ పెరుగుతుంది. అలా లేకుండా కూడా నార్మల్ కూర్చొని ఉన్నా కూడా 100, 1 or 2 per minute అలా చూస్తూ ఉంటాం. సో ఈ సింపాథటిక్ సిస్టమ్ అనేది యూజువల్గా పీపుల్ ఇఫ్ దే డోంట్ ట్యాకిల్ ఇట్, దాన్ని సరిగ్గా టైంకి సాల్వ్ చేయకపోతే, ఆ ఫ్యాక్టర్ ఏదైతే స్ట్రెస్ కాజ్ చేస్తుందో ఇది ఖచ్చితంగా వాళ్ళు క్రానిక్గా, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి బీపీ ఉండటం అవ్వచ్చు, హార్ట్ మీద ఒత్తిడి పడటం, 2D ఎకో చేస్తే LVH అంటాం, లెఫ్ట్ వెంట్రికులర్ హైపోట్రోఫీ, హార్ట్ వాల్ మీద ఒత్తిడి పడి అది 2D ఎకోలో కనపడటం అవ్వచ్చు. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో టైంకి మనం ఆ స్ట్రెస్ని డీల్ చేయాలి. అది కౌన్సిలింగ్ తీసుకోవాలంటే తీసుకోవాలి, మెడిటేషన్ లాంటివి హెల్ప్ చేస్తాయి, డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ హెల్ప్ చేస్తాయి, నిద్ర సరిగ్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. కొంతమందిలో యాంగ్జైటీ తగ్గడానికితో పాటు హార్ట్ రేట్ అండ్ టెంపరీగా బీపీ తగ్గడానికి కూడా మనం మందు వాడాల్సిన అవసరం అయితే ఉంది. ఏంటి మనసుకి అసలు బీపీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే అన్ని కంట్రోల్లోకి వస్తాయి అంటారు. ఏంటి రెండింటికి ఉన్నటువంటి? దెర్ ఈస్ డెఫినెట్లీ ఎ స్ట్రాంగ్ కోరిలేషన్. మనసు ప్రశాంతంగా అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ హార్ట్ రేట్ బీయింగ్ నార్మల్, బీయింగ్ ఎట్ పీస్, రైట్, అండ్ నిద్ర సరిగ్గా ఉండేలాగా చూసుకోవటం, అండ్ మీరు డీప్ బ్రీతింగ్ చేస్తూ మీ హార్ట్ రేట్ పెరగకుండా అలా చూసుకోవడం అనేది, అంటే ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ దట్ పీపుల్ ఏంటంటే చాలామంది ఈ స్ట్రెస్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు.
ఏముందిలే అనేసి దే కంటిన్యూ టు కీప్ డూయింగ్ ఇట్ అండ్ 4 గంటలే పడుకుంటారు, నిద్ర రాదు వాళ్ళకి. దెన్ దాన్ని నెక్స్ట్ డే క్యారీ ఆన్ అవుతుంది ఆ స్ట్రెస్ అనేది. దెన్ ఒక్కోసారి స్ట్రెస్ మల్టిప్లై అవుతుంటుంది. అండ్ దెన్ సపోర్ట్ సిస్టమ్స్ సరిగ్గా లేవనుకోండి, ఇంట్లో అవ్వచ్చు, ఫ్రెండ్స్ కానీ, వర్క్ ప్లేస్లో కానీ మంచి సపోర్ట్ అంటే కౌన్సిలింగ్ కానీ, సపోర్ట్ సిస్టమ్స్, ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ తన బాధని అర్థం చేసుకోలేక ఆర్ తను ఎవరికి చెప్పుకోలేక కనుక ఉంటే డెఫినెట్గా కాంపౌండ్ అవుతుంది, అంటే మల్టిప్లై అవుతుంటుంది ఈ స్ట్రెస్ అనేది. సో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు టాక్ ఇట్ అవుట్. మాట్లాడాలి, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఆర్ సమ్ టైమ్స్ ఒక కౌన్సిలర్ అవసరం కూడా మీకు పడవచ్చు, అంటే సైకాలజిస్ట్ కానీ, సైకాట్రిస్ట్ కానీ. మీరు మాట్లాడి మందులు వాడాలని నేను అనట్లేదు, నేను అందరిలో మందులు అవసరం పడకపోవచ్చు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 3 months 4 months తర్వాత కూడా మీరు కౌన్సిల్ చేసిన తర్వాత కూడా మీ యాంగ్జైటీ తగ్గట్లేదు అంటే అది ఫిజికల్గా మేనిఫెస్ట్ అవుతుంది అనుకోండి. ఈసీజీ తీస్తే హార్ట్ రేట్ ఏమో 100, 110 అలా ఉంటుంది, బీపీ పర్సిస్టెంట్గా 140/90 ఆర్ మోర్ ఉంటుంది, నిద్ర పట్టట్లేదు, దెన్ మెల్లగా షుగర్ క్రీపిన్ అవుతుంది, డయాబెటీస్ రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ హైపర్ టెన్షన్ అండ్ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, షుగర్ రిస్క్ కూడా పెరుగుతుంది ఒక క్రానిక్ స్ట్రెస్లో ఉన్నప్పుడు. అండ్ మీరు కనుక ఇదే 3-4 years కనుక కంటిన్యూ అయిందనుకోండి, హార్ట్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఎథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్కి రక్త సరఫరా చేసే ఆర్టరీస్లో కాల్షియం, కొలెస్ట్రాల్ కూర్చునే ప్రక్రియ కూడా వర్స్ అవుతుంది. సో స్ట్రెస్ ఈజ్ నాట్ జస్ట్ అంటే చాలామంది ఓన్లీ నిద్ర లేదా, నిద్రకు మందు వేసుకోండి టెంపరీగా అని, హార్ట్ రేట్ పెరిగిందా హార్ట్ రేట్కి మందు ఇవ్వడం అట్లా కాదు. యూ హ్యావ్ టు ట్యాకిల్ ద పిల్లర్ ఆఫ్ ద ప్రాబ్లమ్, అంటే రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి, మాట్లాడాలి. అంటే సైకాలజిస్ట్ అవసరం పడుతుంది, సైకియాట్రిస్ట్ అవసరం కూడా ఒకసారి పడుతుంది. దెన్ టెంపరీగా యూ మే హ్యావ్ టు యూజ్ అన్ యాంటీ యాంగ్జైటీ, యాంటీ డిప్రెషన్ మందు. అండ్ టెంపరీగా నిద్ర సరిగ్గా లేనప్పుడు నిద్రకు కూడా మందు వాడాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా మనం మెల్లగా తగ్గేయచ్చు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం స్ట్రెస్సర్ తగ్గినప్పుడు ఆపేయచ్చు కూడా. బట్ సరైన టైంలో ఇంటర్వ్యూన్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు డయాబెటీస్ చిన్న ఏజ్లోనే వచ్చేసిందని అంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక ఏజ్ వచ్చే వరకల్లా వాళ్ళ బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా నెమ్మదిగా డ్యామేజ్ అయిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్తుంటారు. అలానే చిన్న ఏజ్లోనే ఇప్పుడు బీపీ కూడా స్టార్ట్ అవుతుంది 25 years అట్లా ఏజ్లోనే. సో ఇలాంటి వాళ్ళకి ఓన్లీ ఫర్ బీపీ అనేది నర్వ్స్ మీద మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుందా? సో ఇంక్రీజ్డ్ బీపీ అంటే అన్కంట్రోల్డ్ బీపీ ఈజ్ ఎలా అయితే షుగర్ అన్ని భాగాల్ని ఎఫెక్ట్ చేస్తుందో బీపీ కూడా ప్రతి భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రెటీనా, హైపర్టెన్సివ్ రెటినోపతి అనే కండిషన్ ఉంది. రెటీనా అంటే కంటి వెనక పొర, బేసికల్ దానికి బ్లడ్ సప్లై ఇచ్చే ఆర్టరీస్లో కూడా ఇంక్రీజ్డ్ బీపీ వల్ల చేంజెస్, ఇర్రివర్సిబుల్ చేంజెస్ చూస్తాం. ఓకే, సో కిడ్నీ ఒకటి, నెఫ్రోపతి, హైపర్టెన్సివ్ నెఫ్రోపతి. దెన్ హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది ఒక అన్కంట్రోల్డ్ బీపీ పేషెంట్కి. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గి బ్లడ్ క్లాట్స్ వెళ్ళి కూర్చొని బ్లడ్ సప్లై తగ్గే ప్రక్రియ స్ట్రోక్ అంటాం. సో ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అవ్వచ్చు, సివిఏ సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, రక్తం గడ్డలు కట్టి ఇలా పెరాలసిస్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఇలా బేసిక్గా ప్రతి ఆర్గన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే అన్కంట్రోల్డ్ బీపీ ఉంటే. సో దాన్ని ఏంటంటే ట్రాన్సియంట్గా టెంపరీగా కొన్ని వీక్స్ డేసే ఉంటే మాత్రం దాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోము. బట్ అది కంటిన్యూ అవుతుంది, మోర్ దాన్ వీక్స్, మంత్స్ ఉంటుంది మాత్రం ఖచ్చితంగా యూ హ్యావ్ టు గివ్ మెడిసిన్స్. ఒకవైపు యాంగ్జైటీ ట్రీట్ చేయాలి, ఇంకోవైపు హార్ట్ రేట్, బీపీ కూడా మనం కంట్రోల్ చేయాల్సిందే. సో బీపీకి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా ఏమైనా సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా. హైపర్టెన్సివ్ నెఫ్రోపతి అనేది అన్కంట్రోల్డ్ బీపీ వల్ల కిడ్నీలో ఉన్న గ్లోమరులై ఇవేం చేస్తాయి, నార్మల్గా టాక్సిన్స్, బ్యాడ్ థింగ్స్ని బయటికి పంపించే గ్లోమరులై ఇవి అంటే ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అనమాట నార్మల్గా కాన్స్టెంట్గా. అయితే ఇంక్రీజ్డ్ బీపీ వల్ల ఈ గ్లోమరులై మీద గ్లోమరులో స్క్లీరోసిస్ అనే కండిషన్ స్టార్ట్ అవుతుంది. సో కొన్ని అంటే మనకున్న కోట్ల గ్లోమరులై అవి ఫెయిల్ అవుతూ స్టార్ట్ అయినప్పుడు మిగిలిన గ్లోమరులై మీద ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుంది. సో ఇది ఒక అంటే ఇర్రివర్సిబుల్ అంటే ఆపలేని ప్రక్రియ ఇది. సో ఇది స్టార్ట్ అయ్యే ముందే మనం బీపీ కంట్రోల్ చేసి కిడ్నీని రక్షించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో వన్స్ స్టార్ట్ అయింది అంటే బీపీ దాన్ని రివర్స్ చేసుకోవడం సాధ్యం అవుతుందా? రివర్స్ చేసుకోవడం అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా వెయిట్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs ఉన్నారు, బట్ యాక్చువల్గా BMI ప్రకారం 75 ఉండాలి. సో ఈ 100 kg పర్సన్ కనుక మనం స్లోగా ఓవర్ 6 months ఆర్ 1 year ఒక 80 kgs తీసుకొచ్చామనుకోండి, తనకి ఉన్న ఇంక్రీజ్డ్ బీపీ అనేది తగ్గుతుంది. ఒక బీపీకి మందు వాడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. సో వెయిట్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఏది బీపీ తగ్గించడంలో. సో ఎందుకంటే పెరిఫరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ అనేది ఫ్యాట్ తగ్గినప్పుడు కూడా ఇది తగ్గుతుంది కాబట్టి బీపీ ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. సో బీపీకి మందు వాడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. బట్ యాంగ్జైటీ అండ్ క్రానిక్ స్ట్రెస్ మాత్రం ఖచ్చితంగా దే ప్లే ఎ స్ట్రాంగ్ రోల్ ఇన్ క్రియేటింగ్ బ్లడ్ ప్రెషర్. అంటే ఒక బీపీ లేని పర్సన్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే పేరెంట్స్కి ఇద్దరికి బీపీ లేకపోయినా తనకి బీపీ వచ్చే రిస్క్ ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది అన్కంట్రోల్డ్ స్ట్రెస్ వల్ల.
సో లో బీపీ హై బీపీ రెండిట్లో ఏది డేంజరస్? లో బీపీగా ఉండేవాళ్ళు హై బీపీకి కన్వర్ట్ అవుతుందా అది? సో లో బీపీ అనేది యూజువల్గా పెద్ద ప్రాబ్లం కాదు యూజువలీ. అంటే అన్లెస్ సపోజ్ మోషన్స్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ బాగా డీహైడ్రేట్ అయ్యారు, బాగా స్వెటింగ్ అయిపోయి ఎండలో బాగా ఉండి బీపీ కనుక 90 కంటే తగ్గిపోతుంది సిస్టాలిక్, అంటే పైన ఉన్న బీపీ కనుక 80 అలా అవుతుంది అనుకోండి, అది డేంజర్. ఖచ్చితంగా మనం ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐవీ సెలైన్ ఇవ్వాల్సి వస్తుంది. బీపీ 110 ఆర్ మోర్ అలా ఉండేలాగా చూసుకోవాలి. సో ఆ విధంగా చూస్తే లో బీపీ కూడా ప్రాబ్లమే. అన్కంట్రోల్డ్ బీపీ, అన్కంట్రోల్డ్ హై బీపీ కూడా ప్రాబ్లమే. ఇప్పుడు 180 పైనుండి సిస్టాలిక్ ఉండి కింద 110 డయాస్టాలిక్ ఉందనుకోండి, అది ప్రాబ్లమే. ఇన్ఫ్యాక్ట్ వీ సీ సమ్ పేషెంట్స్ అంటే హూ వాక్ ఇన్ 200/120 అలా వస్తూ ఉంటారు. తీరా చూస్తే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళకి తలనొప్పి ఉండదు, ఛాతి బరువు అనిపించడం కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. అంటే వాళ్ళ బాడీ కనీసం 6 నెలల నుంచి హయ్యర్ బీపీకి అలవాటు పడింది, రైట్? అదొక ప్రాబ్లమే. సో లో బీపీ ప్రాబ్లమే, హై బీపీ కూడా ప్రాబ్లమే. నా లో బీపీ వాళ్ళు హై బీపీ కింద మారచ్చా అంటే మోస్ట్ లైక్లీ నో. దానికి అంటే ఆ పెథోఫిజియాలజీ అంటూ ఏం లేదు, మారాలని అయితే అవసరమైతే లేదు, యూజువల్గా మారరు. బట్ రెండు డిఫరెంట్ కండిషన్స్ యూజువలీ. సో లో బీపీ ఉన్నా దాన్ని నార్మల్ 120/80కి తీసుకురావాలి, హై బీపీ ఉన్నా కూడా తగ్గించాల్సిన అవసరం కూడా అంతే ఇంపార్టెంట్. ఈక్వల్గా మనం దాన్ని అడ్రస్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో బీపీ ఉండేటప్పుడు ఏ బీపీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, సో అండ్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ ఓవర్ థింకింగ్ కానీ స్ట్రెస్ కానీ ఏ రకంగా తగ్గించుకుంటే బెటర్గా ఉంటుందనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.